నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. హాయ్ గైస్, రీసెంట్గా కాశ్మీర్లో జరిగిన పహల్గామ్ అటాక్ గురించి మనందరికీ తెలిసిందే. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఇండియా కూడా పాక్ పై ఫుల్ వేడిగా ఉంది. ఎప్పుడెప్పుడు పాక్ని చెక్కేద్దామా అని చూస్తుంది. అండ్ పాకిస్తాన్ కూడా ఇండియాని ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని చూస్తున్న లోపే వెనక నుంచి బల్చిస్తాన్ అనే కట్టప్ప వచ్చి పాకిస్తాన్ లో ఉన్న 10 మంది సైనికుల్ని, 2 సీనియర్ ఆఫీసర్స్ ని చంపుకొని పోయింది. ఈ అటాక్ అనేది ఏప్రిల్ 25, 2025 ఫ్రైడేన బల్చిస్తాన్ కి రాజధాని అయిన క్విట్టాలోని చోటు చేసుకుంది. అయితే ఏప్రిల్ మంత్ లో నేను లాస్ట్ లో జరిగిన అటాక్స్ గురించి మాత్రమే చెప్పాను. ఈ మంత్ లో మన కట్టప్ప బల్చిస్తాన్ దొరికిందే సందని మొత్తం 4 అటాకులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోయింది. ఏప్రిల్ 15 మస్తాంగ్ బస్ బాంబ్ బ్లాస్ట్ ఇన్ మస్తాంగ్ డిస్ట్రిక్ట్. ఈ బ్లాస్ట్ లో 3 సైనికులు చనిపోయి 20 మంది గాయపడ్డారు. ఏప్రిల్ 17 కెచ్ డిస్ట్రిక్ట్ బాంబ్ డిస్పోజల్. ఈ దాడిలో 1 చనిపోయి అండ్ 2 గాయపడ్డారు. అలానే ఏప్రిల్ 20, 25 కూడా ఈ దాడులు చేసుకుంటూ వచ్చారు. అండ్ ప్రతి దాడికి బిఎల్ఏ మిలిటెంట్స్, బల్చిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కౌంటర్ ఇచ్చుకుంటూ కూడా వచ్చింది. మాకు పాక్ నుంచి ఫ్రీడమ్ ఇవ్వకపోతే పాకిస్తాన్కి ఫ్రీడమ్ లేకుండా చేస్తామని చెప్పుకొచ్చింది. అయితే బల్చిస్తాన్కి పాకిస్తాన్కి గొడవ ఏంటని మీరు చూస్తే క్లియర్ అండ్ షార్ట్ లో చెప్పేస్తా వినండి. హిస్టరీలోకి వెళ్తే బల్చిస్తాన్ అనేది ఒక లార్జెస్ట్ అండ్ సొంత కల్చర్స్, హిస్టారికల్ ఐడెంటిటీ, డిస్టింక్ట్ ఎథనిక్స్, అలాగే సొంత భాషలతో కూడుకొని ఒక ఇండిపెండెంట్ దేశంగా ఉండేది. అయితే బ్రిటిషర్స్ ఇండియాకి చేసినట్టే ఈ బల్చిస్తాన్ కూడా రూల్ చేస్తూ ఈ బల్చిస్తాన్ ని 2 భాగాలుగా విడదీశారు. అదే బ్రిటిష్ బల్చిస్తాన్ అండ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కలత్. ద బ్రిటిష్ బల్చిస్తాన్ ఇది ప్రత్యక్ష పాలనలో ఉంటుంది, అంటే ఇక డైరెక్ట్ గా బ్రిటిష్ గవర్నమెంటే రూల్ చేస్తుంది. అండ్ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కలత్ ఇది సెమీ ఇండిపెండెంట్ గా, అది కూడా అండర్ బ్రిటిష్ సజర్నిటీలో ఉంటుంది. అంటే బ్రిటిష్ వాళ్ళు పై కుర్చీలో ఉంటూ కింద కుర్చీలో ఆ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కలత్ మనిషిని అధికారంలో ఉంచుతూ డైరెక్ట్ గా కాకుండా వెనక నుంచి రూల్ చేస్తూ ఉంటారు. అయితే 1947 లో బ్రిటిష్ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ లైక్ కలత్ వాటికి ఒక ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు కావాలంటే ఇండియాలోను కానీ పాకిస్తాన్ లో కానీ కలిసిపోవచ్చు, లేదంటే సొంతంగా ఇండిపెండెంట్ గా కూడా ఉండిపోవచ్చు అని డిక్లేర్ చేసింది. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ కలత్, అదే ఖాన్ ఆఫ్ కలత్ ఇండిపెండెంట్ గా ఉంటామంటూ 1947 ఆగస్ట్ 15 ఒక సవేరియన్, ఒక ఇండిపెండెంట్ స్టేట్ గా డిక్లేర్ చేసుకుంది. కానీ అది ఎన్నేళ్లు ఉండలేదు. పాకిస్తాన్ ఈ బల్చిస్తాన్ అండ్ కలత్ ని దాని టెరిటరీకి ఇంటిగ్రల్ పార్ట్ కింద అన్యాయంగా ఫోర్స్డ్ గా కలిపేసుకుంది. అయితే 1948 లో స్టార్ట్ చేసిన బల్చిస్తాన్ తమ ఫ్రీడమ్ కోసం చేసిన అటాక్స్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ స్పాన్ లో వీళ్ళు మొత్తం 5 ప్రధాన బల్చిస్తాన్ తిరుగుబాట్లు చేసుకొచ్చారు. 1948, 1958 to 59 వరకు, 1962 to 63 వరకు, 1973 to 77 వరకు, అండ్ 2000 నుండి ఇప్పటి వరకు చేస్తూనే వస్తున్నారు. అండ్ ఈ దాడుల వెనుక కారణాలు కూడా చెప్పుకొచ్చారు. అవేంటంటే స్వయం పాలనలో లోపం, సహజ వనరుల దోపిడీ, అంటే గ్యాస్, మినరల్స్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ సరైన రీతిలో డబ్బులు ఇవ్వకపోవటం, అభివృద్ధి లేకపోవడం, అలాగే పొలిటికల్ అండ్ మిలిటరీ డామినెన్స్, అండ్ పాక్ నుండి ఆనవాయితీగా వస్తున్న టెర్రరిస్ట్ అటాక్ల నుండి బయటపడి ఒక ఇండిపెండెంట్ గా హ్యాపీగా వాళ్ళ కల్చరల్ అండ్ ఎథనిక్స్ తో హాయిగా బ్రతకాలనేదే ఈ బల్చిస్తాన్ ప్రజల యొక్క ఆశ. అండ్ ఈ యొక్క బల్చిస్తానే కాదు, పాక్ ఆక్రమించిన సింధ్ ప్రోవిన్స్, ఖైబర్ ప్రోవిన్స్ అండ్ కాశ్మీర్ నుండి కూడా ఈ దాడులు జరుగుతూనే వస్తున్నాయి. అండ్ ఈ ప్రోవిన్సెస్ అన్ని మిలిటెంట్స్ ఇప్పుడు ఒకటయ్యాయి కూడా. దీన్ని బట్టి చూస్తే పాక్ కి ఎటువైపు వెళ్లాలన్నా చావుదారే కనిపిస్తుంది. పోని పైకి ఎగిరిపోదామన్నా ఇండియా అనే పెద్ద గ్రద్ద ఎప్పుడు వేసేద్దామా అని తిరుగుతూ ఉంది. ఇక పాక్ కి అండర్ గ్రౌండ్ ఒకటే దిక్కు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కిందున్న కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ 20 Stud. See you in next video. Signing out, 20 Stud.